వర్స్ట్ కేస్‌లో ఏం అవ్వచ్చు? పెద్దయిన తర్వాత అది ఇంకా క్యారీ అవుతే ఒక కైండ్ ఆఫ్ బర్డెన్ లాగా ఉంటుంది. అగైన్ షీ యూజ్డ్ ద వర్డ్ లైక్ బర్డెన్. సో, కొంచెం దాని గురించి చెప్పండి. బర్డెన్. ఇలానే ఇంకా క్యూర్ చేసుకోకపోతే అది మేజర్ అయిపోతుంది. మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతాం. మెంటల్‌గా, ఫిజికల్‌గా బాగా డిస్టర్బ్ అయిపోతాం. మెడిసిన్స్ వాడకపోతే. సో, ప్రతి చోట మనం కాంప్రమైజ్ అవ్వాల్సొస్తది. ఫుడ్ చోట, అలా బట్టలు వేసుకునే దాంట్లో, ప్రతి చోట మనం కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. సో, ఏమవుతుందో తెలీదు కానీ బాగా భయం. ఫ్యూచర్ ఏమవుతుందో తెలీదు. సో, మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతాం అనే దాని గురించి చెప్తూ తను అది అలా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. అలా కంటిన్యూయస్‌గా అది క్యారీ అవుతూ ఉంటుంది మనల్ని. అది కంటిన్యూయస్‌గా మనం క్యారీ చేయాలి. అది ఒక తెలియని బండ మోస్తున్న ఫీలింగ్. సో, ఆ బర్డెన్ అనేది చెప్తూ తను ఆహ్, ఆ మెన్ ఈ ప్రాబ్లమ్‌ని అలా కంటిన్యూ‌గా మెడిసిన్స్ వాడడం, అది కంటిన్యూ‌గా ప్రొలాంగ్ అవ్వడం, అది ఇంకా దాన్ని క్యారీ చేయడం అనేటువంటిది ఒక బర్డెన్, దాన్నొక ఒక తెలియని బండ మోస్తున్న ఫీలింగ్ అన్నట్టు చెప్పారనమాట. సో, కొంచెం దాని గురించి చెప్పండి. ఇంకా చికాకు, కాన్సంట్రేట్ చేయలేము. సో, ఇట్స్ లైక్ ఒక బోరింగ్‌గా, సాడ్‌గా, కైండ్ ఆఫ్ డిప్రెషన్. ఇంట్రెస్ట్ ఉండదు వేటి మీద. సో, అగైన్ షీ నార్మల్‌గా వచ్చేటువంటి ఈ ఎమోషన్స్ అన్నీ కూడా చెప్పడం. సో, అగైన్ ఐ ఆస్క్డ్ ఆహ్, కొంచెం ఆ బర్డెన్ దాని గురించి ఇన్ జనరల్‌గా, అబ్స్ట్రాక్ట్‌గా చెప్పండని అడిగాను. అంటే ఒక టైర్డ్‌నెస్ బాడీలో తెలియకుండా సఫర్ అయితుంటుంది. ఆహ్, పెయిన్ ఉన్నట్టుగా అదొక అది అంటే ఇందాక చెప్పారు కదా! బండ మోస్తున్నట్టు ఫీల్. అది హోల్డ్ చేస్తున్నప్పుడు షోల్డర్ పెయిన్, చాలా పెయిన్ ఉన్నట్టు. దాన్ని మొయ్యలేక మోస్తున్నట్టు. అదొక రాక్ మన వల్ల కాదు. పెద్ద రాక్ ఉన్నట్టు. మన బాడీ వల్ల కాదు. అంటే అదొక రాయి మోస్తున్నట్టుగా చెప్పి, అది హోల్డ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎలాగైనా వదిలేయాలని ఉంటుంది. ఇంకా డౌన్ అయిపోతుంటాం. హోల్డ్ చేయలేకపోతుంటాం. ట్రై చేస్తూ ఉంటాను ఇంకా అది ఆహ్, ఆ బండరాయి మోయడానికి ఇంకా ట్రై చేస్తూ ఉంటాను. అది వదిలేస్తే రిలాక్స్‌గా ఉంటది. కానీ అది ఇంకా వదిలేయలేను. ట్రై చేస్తూ ఉంటాను. కంప్లీట్‌గా డ్రైన్ అయిపోతున్నట్టుంటుంది. ఆ క్షణం ఎట్లా ఉంటుంది? కంప్లీట్‌గా చెమట పట్టేస్తది. హోల్డ్ చేయలేను. బాగా హర్టింగ్‌గా, డ్రైన్ అయిపోయినట్టు, కింద పడిపోయి, స్టిల్ ఐ యామ్ ట్రైయింగ్. మీ మోకాళ్ళ మీద పడిపోయినట్టు ఉన్నా ఐ విల్ ట్రై. కంప్లీట్‌గా అలసట అయిపోయినట్టు. ఏం చేయలేక నిస్పృహ అయిపోయినట్టు. ఎంత హోల్డ్ చేద్దామని ఎంత ట్రై చేసినా అంటే ఇదంతా తను అదొక బర్డెను, ఒక బండరాయిని మోస్తున్న ఫీల్ గురించి డిస్క్రైబ్ చేస్తూ చెప్పినటువంటి ఎక్స్‌పీరియన్స్. అది నా వల్ల కావట్లేదు.
ఇంకా అయిపోయింది. ఎంత ట్రై చేసినా నా బాడీ ఎట్టి పరిస్థితిలో సహాయం చేయడం లేదు. కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఏ బాడీ పార్ట్ హెల్ప్ చేయట్లేదు. సో ఇట్స్ లైక్ అంటే అదొక బండరాయి. సమ్మర్‌లో మనం బండరాయి మోస్తే ఎట్లా డీహైడ్రేట్ అయిపోతామో అలాగా. కంప్లీట్‌గా డీహైడ్రేట్ అయిపోయినట్టు. కంప్లీట్లీ జీరో. ఐఎమ్ అవుట్ ఆఫ్ కాన్షియస్. అన్‌కాన్షియస్ అయినట్టు. సో, ఐ వాస్ కంప్లీట్లీ జీరో. అవుట్ ఆఫ్ కాన్షియస్. ఆ అనుభూతి. బాడీ అంతా బరువు. బాడీ సఫర్ అయితుంది. మొత్తం బ్యాక్ వంగిపోయినట్టు. అవుట్ ఆఫ్ లిమిట్స్ ఐఎమ్ పుషింగ్. ఇంకా పుష్ చేస్తున్నా. ట్రై చేస్తున్నా. చాలా పెయిన్. ఆ పెయిన్ తట్టుకోలేక స్ట్రెంగ్త్ లేదు. ఐఎమ్ ట్రైయింగ్ ద బెస్ట్. ఇట్స్ లైక్ చాలా బర్డెన్. సో ఆ పెయిన్ ఇట్స్ లైక్ హీట్, హార్ట్ సఫరింగ్ లాగా. నా వల్ల అవ్వట్లేదు. కంప్లీట్ పెయిన్ హోల్డ్ చేయలేకపోతున్నాను. స్లోగా కాన్షియస్ వదిలేస్తున్నట్టు. బాడీ మొత్తం మొద్దు బారిపోయినట్టు. బాడీ అంతా బండ బారిపోయినట్టు. ఇది ఒక స్టాట్యూ లాగా. బాడీ ఏం ఫీల్ అవుతుంది తెలియకుండా పోతుంది. షీఈస్ టేకింగ్ వైల్ డిస్క్రైబింగ్. అదంతా చెప్తూ కూడా అంటే మనం ఒక పెద్ద రాయిని నిజంగానే మోస్తే ఎలా అది ఎక్స్పీరియన్స్ చేస్తాము కంటిన్యూస్‌గా మనం మోస్తే అనేటువంటిది తను ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఉండిపోయి అంటే కంప్లీట్‌గా అంటే అది ఎక్కువ సేపు మనం మోస్తే ఎలా ఎగ్జాస్ట్ అయిపోయి బాగా పెయిన్ ఫీల్ అయిపోయి ఇగ చెమట పట్టేసి అలా డ్రైన్ అయిపోయినట్టు ఉంటదో ఆ ఎక్స్‌పీరియన్స్‌లో తనుండి వైల్ డిస్క్రైబింగ్ ఆల్సో షీ ఈస్ లైక్ గ్యాస్పింగ్ అన్నమాట. అంటే డీప్ బ్రెత్ తీసుకోవడం, చేయడం అది చెప్తూ కూడా అలా చేసింది. ఇంకా అంటే ఆ స్టాచ్యూ లాగా అయిపోయి బండ బారిపోయి ఏం తెలియనట్టు ఆహ్, అది చెప్తూ వైల్ డిస్క్రైబింగ్ దట్ షీ ఈస్ టేకింగ్ డీప్ బ్రెత్స్ అంటూ. సో అంతకు మించి ఇంకా అది పుష్ చేయలేకపోతున్నా. సో దట్స్ వాట్ దట్స్ అది ఎక్స్‌పీరియన్స్ తనకి. అని అది తీసేస్తే చాలా బాడీ చాలా ప్రశాంతంగా, ఫ్రీడమ్ దొరికింది, ఆనందం, రిలాక్స్ అయిపోయినట్టు. ఇప్పటిదాకా ఆ పెయిన్ ఉంది. ఇప్పుడు ఆ పెయిన్ లేదు. చాలా బాడీ రిలాక్స్. సెట్ అవుతుందా? అంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి పార్ట్ ఐ నేను ఫీల్ అవుతున్నట్టు. ఐ యామ్ బ్యాక్ అన్న ఫీల్. బాడీ, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ కూడా ప్రతి పార్ట్ నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పటిదాకా ఫీల్ అవ్వనిది నేను ఫీల్ అవుతున్నట్టు. బాడీలో ప్రతి పార్ట్. ఎ కైండ్ ఆఫ్ రిలాక్సింగ్. సో రిపీటెడ్‌లీ షీ టోల్డ్ ప్రతి పార్ట్, ప్రతి దాన్ని నేను ఫీల్ అవుతున్నాను. బాడీ ఇదివరకు తెలియంది ఇప్పుడు తెలుస్తుంది. పీస్‌ఫుల్. స్లీప్‌లోకి వెళ్ళిపోవాలి చాలా రిలాక్సింగ్‌గా. బాడీ అంతా ఇట్స్ లైక్ డిఫరెంట్. మైండ్ చాలా ప్రశాంతంగా, కూల్‌గా, డీప్ స్లీప్. సో, తను అట్లా అది చెప్తూ ఇంకా కళ్ళు మూసుకొని అలా అది షీ ఈస్ ఎక్స్‌పీరియన్సింగ్ దట్. సో, ఇంకొంచెం చెప్పండి అబ్స్ట్రాక్ట్‌గా అడిగాను. జస్ట్ దట్ ఎక్స్‌పీరియన్స్.
that feels something beyond. I can't put in words. Experiencing a kind of subconsciousness, something it's so అని డిస్క్రైబ్ ఏదో చేయబోతుంది బట్ షీ కాంట్ డిస్క్రైబ్ దట్ సంథింగ్ ఎల్స్ బియాండ్. సో ఎప్పుడైతే దాన్ని అబ్స్ట్రాక్ట్ లో కొంచెం మనం అడిగామో దాన్ని ఆ తర్వాత నుంచి ఇది వరకు ఐఆమ్ బ్యాక్ అన్న ఫీల్, ఐఆమ్ ఫీలింగ్ ద పార్ట్ అన్న ఫీల్ పోయి ఇట్స్ అనేటువంటిది పడం తను వాడడం మొదలెట్టింది. అంటే సంథింగ్ అబ్స్ట్రాక్ట్, సంథింగ్ డిస్క్రైబింగ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ అన్నట్టు, సంథింగ్ ఎల్స్ బియాండ్ feels into some other dimension of something, like can't feel body, it's something, maybe it's subconscious, so different. Something as if dark colored, no words to describe. అది చెప్పలేకపోతుంది బట్ స్టిల్ ఐ డింట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, జస్ట్ ఐ స్టేట్ కామ్. షీ ఓన్లీ ట్రయింగ్, అంటే కళ్ళు మూసుకొని ఇంకా ఆ స్టేట్ లోకి తను గ్రాడ్యువల్ గా లోపలికి వెళ్తూ ఆ స్టేట్ ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. సంథింగ్ డార్క్ కలర్డ్, ఇట్స్ లైక్ సంథింగ్ వీ కెన్ గో డీప్ 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 లాంగ్. ఇట్స్ నాట్ జస్ట్ డార్క్, no air, no atoms, just something different. సో ఇవన్నీ కొత్త కొత్తగా మనకి, అంటే అప్పటి వరకు చెప్పిన కేసులో ఇవి ఈ ప్యాటర్న్ అనేటువంటిది మనకి కనిపించట్లేదు. షీఈస్ డిస్క్రైబింగ్ సంథింగ్ అబ్స్ట్రాక్ట్ ఇన్ కలర్స్ విచ్ ఇస్ నాట్ రిలేటెడ్, అంటే మనకి అర్థం కానిది చెప్తుంది. ఏదో ఒక డీప్ లోకి దాని కంప్లీట్ గా అదొక డార్క్నెస్, అది మొత్తం డార్క్ ఒకటే కాదు, అక్కడ ఏమి ఎయిర్ లేదు, ఆటమ్స్ లేవు, జస్ట్ సంథింగ్ డిఫరెన్స్. ఇట్స్ లైక్ సమ్ వైబ్రెంట్ కలర్స్ గోయింగ్ డీప్ డీప్ ఫీల్. Diving inside for long we can go more deeper. It's not only black but it's like some different vibrant colors. It all feel like around circling me. There is something else, like something can't go completely inside of it. Different circles, waves, different shapes, అలా చెప్తూ మొత్తం తను ఆ జెస్చర్స్ ఇచ్చిందనమాట. అంటే ఆ వేవ్స్ సర్కిల్స్ చుట్టూతా ఒక సర్కిల్స్ లాగా తను ఆ జెస్చర్ ఇచ్చింది. సర్కిల్స్ సర్కిల్స్ కంటిన్యూ, ఆ వర్డ్ కూడా అలాగే సర్కిల్స్ సర్కిల్స్ లోపలికి వెళ్ళిపోతూ ఏదో డిఫరెంట్. గోయింగ్ ఇన్సైడ్, లాంగ్ లాంగ్, అలా చెప్తూ డార్క్ కలర్స్ ఐ కెన్ విజువలైజ్ some colors, it's not complete, it's different, uh, um, still going in a loop, there is no ending. You can't see the ending, it's like a loop,
going in a circles, going deep. సంథింగ్ హ్యాపెనింగ్ అని చెప్తూ ఎ పార్టింగ్ అని చెప్పారు. ఎవ్రీ పార్ట్ ఈస్ డిఫరెంట్. సో దాన్ని డిస్క్రైబ్ చేస్తూ అంటే ఆ పార్టింగ్ సంథింగ్ ఆ పార్టింగ్ అనే వర్డ్ వాడారు. సో అది నాకు అర్థం కాలేదు. సో అదే తనే చెప్తూ ఎవ్రీ పార్ట్ ఈస్ డిఫరెంట్ అంటే అది 2 ఫేసెస్ లాగా ఉంటుంది అక్కడ. 2 ఫేసెస్ గోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అంటే జెస్చర్ 2 చేతులు ఇలా చూపించి అది ఒక 2 ఫేసెస్ అవి దే ఆర్ నాట్ గెట్టింగ్ together, they are going in a different way. 2 other faces completely are air around it, many molecules. So అక్కడ నేను ఇంకా తన్ని ఏదైతే తన ఎక్స్పీరియన్స్ చేస్తుందో అది పేపర్ మీద డ్రా చేయమన్నాను. సో అది తను ఆ సర్కిల్స్ మొత్తం అంతా సర్కిల్స్ డ్రా చేసేసి దాంట్లో అంటే ఒక 2 ఫేసెస్ 2 పీసెస్ లాగా చేసి దాని చుట్టూతో మొత్తం సర్కిల్స్ లాగా రాసింది. జస్ట్ ఎక్స్పీరియన్స్ అడిగాను అది చూపించి. సో ఇదొక హాఫ్, దిస్ ఈస్ 1 half, దిస్ ఇస్ ద అదర్ హాఫ్. ఎవ్రీథింగ్ getting everything together. There one is going but one is going in this way, other is going in another direction. The 2 parts are going in one డైరెక్షన్. ఆ 2 ఒక డిఫరెంట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నట్టుగా చూపించింది జస్టిస్. సంథింగ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ దట్, like it's molecules, atoms, something, just something. So it's like circling something so smooth, calm, peaceful. సో దాన్ని ఇంకొంచెం తను రాసిన దాన్ని నేను డిస్క్రైబ్ చేయమని మళ్ళీ చెప్తే దాన్ని అదే ఇది ఇందాక కంటిన్యూషన్ పార్ట్. సో అగైన్ ఐ ఆస్క్ దట్ ఆఫ్టర్ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చెప్తే ఇట్స్ డార్క్ అంటే ఆ సర్కిల్స్ తను డ్రా చేసిన దాన్ని మళ్ళీ డిస్క్రైబ్ చేయితే ఇట్స్ డార్క్, ఓన్లీ జస్ట్ మూవింగ్ పార్టికల్ ఆబ్జెక్ట్స్. ఇట్స్ జస్ట్ డార్క్. It's like a kind of a magnetic field, waves. I'm into some other world. It's just describe that field. Within that field, particles will be circling. బోత్ పోల్స్ తను ఇందాక చెప్పినటువంటి ఆ 2 సైడ్లు ఒక సైడ్ ఒకటి చెప్పారు కదా. సో ఇట్స్ డిస్క్రైబింగ్ దట్ యాజ్ ఇఫ్ both poles, that circles, the particles won't attract, they repel. They are drifting, rippling away. సో ఇదంతా విత్ ఇన్ తను ఇంకా ఆ కాన్షియస్ స్టేట్ నుంచి మనకి అబ్స్ట్రాక్ట్ లో చెప్తూ దాని గురించి అట్లా ఉండిపోయి అలా విత్ జెస్చర్స్ షీఈస్ డిస్క్రైబింగ్ దిస్ యాజ్ ఇఫ్ సమ్ ఆటమ్స్ ఆ పార్టికల్స్ అన్ని మూవ్ అయిపోతున్నాయి, ఒకదానికొకటి అపార్ట్ అయిపోతున్నట్టు. They are not getting together. This part is different, this part is different. So with gestures she told
అంటే 2 చేతులు అలా చూపించి 2 డిఫరెంట్ గా వెళ్ళిపోతున్నట్టు. ఆ చుట్టూతో మొత్తం సర్కిల్స్ విత్ ఫీల్డ్ అదంతా తను ఎక్స్‌పీరియన్స్ చేసింది. అంటే అది ఎగ్జాక్ట్‌గా తను గీసింది సర్కిల్స్ గీసింది. తను అలా చెప్తూ ఆ పార్ట్స్ 2 కూడా డిఫరెంట్‌గా తర్వాత ఆ షేప్స్ అవి డిస్క్రైబ్ చేసినప్పుడు అది కంప్లీట్‌గా దాన్నలా ఒక సర్కిలింగ్, ఒక ఫీల్డ్, ఆ 2 యాటమ్స్ ఎపార్ట్ అయిపోతున్నట్టు ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్ చెప్పిందండి. సో, ఆహ్, అది నెక్స్ట్ ఏరియా అడిగానింకా. అక్కడ ఇంకా ఆ తర్వాత నాకింకేం అడగాలో అర్థం కాలేదు యాక్చువల్‌గా. సో, ఎ లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఐ గెట్. డ్రీమ్స్ గురించి అడిగాను. సో, సీ డ్రీమ్స్ అబౌట్ స్నేక్స్, మాన్స్టర్ హాంటింగ్ లైక్ ఎవ్రీవేర్ స్నేక్స్. I would like to అంటే as if they are coming behind, I would escape, get rid of this. I want to get rid of that snake. Want to be in safe. I should save my life. I want to escape. I lost life. అంటే ఆ డ్రీమ్స్ లో తను ఆ పాములు అవి వస్తున్నట్టు. As if I want to save my life. Experience at that moment a lot of fear, tension, looking way to escape, panic. I want to escape, trying to come, but I can't. Trying to look away, trying to get away from that. So I ask God that as if to save me, but uh, I don't know what is the. I don't know in the end the dream is not complete. But I am completely saved myself. సో అలా ఎస్కేప్ అవుతున్నట్టు దాని నుంచి బయటపడాలన్న ట్రైలోనే ఉంటుంది తను. అది ఇంకా కంప్లీట్ అవ్వదు ఆ డ్రీమ్ అంతే. అంటే అక్కడ ఎక్స్‌పీరియన్స్ తను అంతవరకే చెప్పింది ఇంకా. మేబీ వి కెన్ ఆస్క్ బట్ షీ కుడెంట్ టెల్ ఎగ్జాక్ట్‌లీ. సో ఐ ఆస్క్డ్ అగైన్ అబౌట్ ఇంట్రెస్ట్. తనకి బాగా నచ్చే ఇంట్రెస్ట్ అయ్యేవి ఏంటి విషయాలని. ఐ లైక్ లార్డ్ కృష్ణ ద మోస్ట్. వాట్ డు యూ లైక్ ఇన్ దట్ మోస్ట్? హౌ హీ హ్యాండిల్స్. I really likes Radha Krishna. Stay how they both are together. Their love, being together in general, being together in general. I ask, describe that. అంటే వాళ్ళు again she told Radha Krishna being together with love. Describe that togetherness. How they are going in even in the hardest parts, hardest times. Even in hardest times, they won't apart. The understanding makes strong and together. Togetherness, symbol of love. So being together, it's relaxing, calm, refreshing, cool, chill, happy, a kind of new energy, overwhelming. సో ఆ టుగెదర్నెస్ గురించి, ఆ కలిసి ఉండడం గురించి ఎక్స్పీరియన్స్ అడిగితే అది ఇట్స్ లైక్ వెరీ కామ్, రిలాక్సింగ్, పీస్ఫుల్, సో ఎనర్జెటిక్, న్యూ ఇట్స్ లైక్ న్యూ ఎనర్జీ.
We can do anything. There's no tiredness. So I asked her again, some stressful situation. ఏం చెప్పిందంటే ఫ్రెండ్ ఒకళ్ళు ఇది ప్రపోజ్ చేశారు. సో అదర్ ఫ్రెండ్ టోల్డ్ అబౌట్ దట్ ఇన్ ద ఫ్యామిలీ. సో కొన్ని ఇష్యూస్ అయ్యాయి. సో ట్రస్ట్ ఇష్యూస్. సో ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్. ఏంటి అందులో లైక్ బాండ్ బ్రేక్ చేసుకోలేను. చాలా ఎఫర్ట్ తో ట్రై చేస్తా బాండ్ నిలుపుకోవడానికి. ఒక ఫియర్. సో అది అడిగాను అబౌట్ దట్ బాండ్, బట్ షీ కుడెంట్ డిస్క్రైబ్ మోర్. Again, she told about that her fear about her health, ఏమైపోతుందో అని. అంటే ఆ ఏరియా ఇంకా అది బ్రేక్ అవుతుంది, అది నిలుపుకోవాలి అనేటువంటిది మాత్రం చెప్పారు తను ఆ ఏరియాలో. అది ఏంటి ఎగ్జాక్ట్ గా అనేది ఇంకా కంప్లీట్ గా చెప్పలేకపోయింది. ఇది కేసు యాక్చువల్ గా కేసు ఏమైనా అర్థమైందా? చాలా కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఏదో చెప్పారు, బట్ ఎలా తీసుకోవాలి అనేటువంటిది కొంత నేను డైలమాలో ఉన్నా ఈ కేసులో. సో లాస్ట్ లో కొంత ఏదైతే తను చెప్పిందో ఆ టుగెదర్నెస్ అది అపార్ట్ అవ్వకూడదు, అది మళ్ళా కొంత తను ఆ ఇంట్రెస్ట్ లో ఏదైతే మనకి రాధాకృష్ణ ఎలాగైతే ఆ బాండ్ టుగెదర్నెస్ అగైన్ దే ఆర్ బీయింగ్ అపార్ట్ అండ్ బీయింగ్ టుగెదర్నెస్. సో అది ఒక కామన్ ఇష్యూ అనిపించింది. సో బట్ కొంత చాలా అబ్స్ట్రాక్ట్ లో విత్ జెస్చర్స్ అండ్ ఆల్ దట్, అంటే ఒక చాలా ఇది సర్కిల్స్, డార్క్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ ఇఫ్ సమ్ టూ షేప్స్ కమింగ్ టుగెదర్. సో అవన్నీ కూడా చాలా, అంటే మనం ఏదో ప్రోబ్ చేస్తే చెప్పినట్టు కాకుండా తను కంప్లీట్ గా సబ్ కాన్షియస్ లోకి వెళ్ళి చెప్పినట్టుగా కేసులో చెప్పింది అనమాట. సో హౌ టు, ఎలా మనం తీసుకోవాలి కేస్ అనేటువంటిది ఎనాలిసిస్ కొంచెం నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎనీబడి కెన్ హెల్ప్ దోస్ హూ హ్యావ్ లిజన్డ్ దిస్ కేస్, ఆర్ వేర్ షుడ్ ఐ ప్రోబ్ అగైన్? డెఫినెట్ గా కొంత ఈ బాండ్ అనేటువంటిది ఇష్యూస్ మనం కొంచెం ప్రోబ్ చేసుకోవాలి తెలిసింది. బట్ ప్రాబబుల్ ఇప్పటి వరకు వచ్చినటువంటి కేసులో ప్రాబబిలిటీ ఆఫ్ కింగ్డమ్ ఆర్ ఎనీ ఐడియాస్ ఏదైనా ఎవరైనా? సో కంప్లీట్లీ డిఫరెంట్, అంటే ఆటమ్స్, మాలిక్యూల్స్, సర్క్యూల్స్, వేవ్స్. అంటే తను యాక్చువల్ గా ఫస్ట్ చెప్పాను కదా, తను ఒక టీనియా అంటే రింగ్ వామ్ గురించి చెప్తూ తను ఒక బర్డెన్ గా ఫీల్ అయింది. దాంట్లో నుంచి ఆపోజిట్ మనం ఆ బర్డెన్ తీసేస్తే ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ ఇదంతా మనకి చెప్పింది. అది బర్డెన్ ఉన్నప్పుడు అది ఒక పెయిన్ఫుల్, ఎనర్జీ కంప్లీట్లీ డ్రైన్ అయిపోయినట్టు, అది ఇందాక చెప్పాను కదా. సో
సో ఎవరన్నా మీ ఐడియాస్ షేర్ చేయగలరా? డాక్టర్ గారు, ఈమెకి ఈ బాండ్ ఇష్యూ అంటే ఆమె ఎవరో ప్రపోజ్ చేశారు అని చెప్తుంది కదా, అది రివీల్ అయినాక ఈ పీసీఓడి కానీ ఈ రింగ్ వామ్ కానీ వచ్చిందా, లేకపోతే అంతకు ముందే ఉండి ఈ తను ఏదో ప్రపోజ్ చేసిన విషయం ఇంట్లో తెలిసిన తర్వాత ఆ బాండ్ బ్రేక్ అవుద్దనే కాకముందే తెలిసిందా డాక్టర్ గారు? అదేమన్నా కనుక్కున్నారా? అది తనకి ముందు నుంచే ఉంది. తనకి టీనియా అనేది ప్రాబ్లము. తను స్టడీ చేసే స్టార్టింగ్ లోనే ఉంది. బట్ ఇది మధ్యలో జరిగింది. అంటే ఈ ప్రపోజల్ ఇష్యూ అదంతా. కాబట్టి దీనికి దానికి అంత సంబంధం లేదని అనుకోవచ్చు మనం. ఈ బాండ్ కానీ తను ఆగిపోయింది, బాండ్ బ్రేక్ కాకూడదు, నేను దాన్ని ఎట్లయినా కంటిన్యూ చేయాలి, అది ఎక్కువ వర్రీ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాన్ని తను రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు మనం కేసు అంతా చదువుకుంటే ఏ కింగ్డమ్ లోకి వెళ్తుంది అనేది కూడా నాకు అర్థం కాలేదండి. ఆమె చెప్తుందంతా ఎక్కడ చూసినా చెప్తుంది తన విషయం, దాన్ని దేంట్లో తీసుకొచ్చుకోవాలో మనకు తెలియట్లే. సబ్ కాన్షియస్నెస్ వెళ్ళిందనేది తెలుస్తుంది. ఆమె వేవ్ లైక్ ఈ పార్టికల్స్ అపార్ట్ అవటం అంటే తను బాండ్ ఏదైతే ఉందో ఆ బాండ్ బ్రేక్ అయిపోయి డిఫరెంట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుందేమో అనే ఫీలింగ్ని తను సెన్స్ చేస్తున్నట్లుంది. తను బహుశా నేను అనుకుంటాం ఆ కుటుంబంలో కొంచెం ఘర్షణ వచ్చినందువల్ల కుటుంబం ఒక పక్కన, ప్రపోజ్ చేసిన అతను ఒక పక్కన, ఈ రెండింటి పక్కన క్లాష్ వస్తుంది. దాన్ని ఆమె ఫీల్ చేస్తుందేమో. ఇప్పుడు ఎక్కువగా పాయింట్ ఆఫ్ వర్రీ అది అయి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నానండి. ఆ కింగ్డమ్ కానీ దీన్ని ఎట్లా చూసుకోవాలనేది కానీ ఏం అర్థం కావట్లా ఇందులో. అదేనండి, ఎగ్జాక్ట్ గా తను ఏమి ఎక్స్పీరియన్స్ అనక ఆ బాండ్, వాట్స్ దట్ బాండ్ టు హర్ అనేటువంటి మనం కొంచెం తెలిస్తే మనకు కొద్దిగా ఎగ్జాక్ట్ గా మనం మీరు చెప్పిన పాయింట్ అనేది క్లియర్ గా వస్తుంది. బాండ్ అనేది, ఆ బ్రేక్ అనేది, ఆ బాండ్ అనేది తెలిస్తే ఇప్పుడు తను చెప్పిన సబ్ కాన్షియస్ ఫీలింగ్ అంతా మనం అన్వయించుకుని ఆటోమేటిక్గా కథ పూర్తి అయిపోద్దండి. మనకు ఆ పిక్చర్ పూర్తిగా వస్తుంది అని అనుకుంటున్నాను. ఇది క్రూషియల్ పాయింట్ దగ్గర ఆమె ఆగిపోయినట్లుంది. బహుశా ఇంకొక సిట్టింగ్ తీసుకోవటమో, లేకపోతే మీరు దీన్ని రింగ్ వామ్ బేస్ చేసుకుని మనకు ఉన్నాయి కదండి, ఏదన్నా తాత్కాలికంగా అది ఒకటి ఇచ్చి మళ్ళా కేసు ఇంకో సిట్టింగ్లో ఆమె రివీల్ చేస్తుందేమో అది అని నేను అనుకుంటున్నానండి. అవును. సో అది ఇప్పటి వరకు చెప్పిన తన ఐడియాలో కూడా బీయింగ్ టూ పార్ట్స్ అనే ఐడియా సబ్ కాన్షియస్ లోనే వచ్చింది. అండ్ తన ఇష్యూలో కూడా అదే వచ్చింది. ఇంట్రెస్ట్ లో కూడా ఆ కామనాలిటీ అనేటువంటిది వచ్చింది. అంటే 2 పార్ట్స్ ఉన్నట్టు, అది 2 విడిపోవడం, అది కలిసి ఉండడం అనేటువంటి. ఆ 2 పార్ట్స్ ఒక సర్కిల్ లోపల ఉంది. 2 ఫేస్లు ఒకదాంతో ఒకటి ఫేస్ చేసుకుని విడిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. చుట్టూ ఉన్న సర్కిల్లోనే అవి ఉంటున్నాయి. అంటే తన ఇన్నర్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది, ఈ 2 విడిపోకూడదు, సర్కిల్లోనే ఉండాలి, కానీ అవి విడిపోతున్నాయి. అది ఆమెకి ఫియర్ చేస్తుందని అనుకుంటున్నానండి. ఇంకోసారి తీసుకుని ఆమెకి ఏదైనా ఇప్పుడు మీరు మీ మందులు ఏదైనా ఇచ్చి మళ్ళీ ఇంకో సిట్టింగ్ కూర్చోబెట్టి మీరు కొంచెం ఆ బాండింగ్ గురించి మీరు ఆలోచించి చెప్పాలండి. అది క్రూషియల్ అని రిక్వెస్ట్ చేస్తే ఏమైనా ఇంకొంచెం రివీల్ చేయగలుగుతారేమో. అది బహుశా వాళ్ళ ఫ్యామిలీ ఇన్నర్ ఇష్యూస్ అయినట్టున్నాయి. అది రివీల్ చేస్తే వాళ్ళకి హానర్ హర్టింగ్ కానీ లేకపోతే ఏదైనా అది సెన్సిటివ్ ఇష్యూ అని ఫీల్ అవుతున్నట్లుంది. ఆ ఇష్యూ అంటే ఇది ఇన్ జనరల్ గా తన ఇంట్రెస్ట్ లో తను ఎట్లా ఉండాలి అనేటువంటిది మనకి ఇప్పుడు రాధాకృష్ణ ఇంట్రెస్ట్ లో అనేది తను చెప్తుంది.
ఇండైరెక్ట్ గా అది తనే కదా, అంటే తనకి అట్లా ఉండాలని ఉంది అన్న విషయం కలిసి క్లియర్ గా. ఉండాలని ఉంది. కలిసి ఆ, ఉండాలి. రాధాకృష్ణ చెప్తుందంటే తను ప్రపోజ్ చేసిన వాళ్ళు కలిసి ఉండాలి, లేదా తను తన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉండాలి. ఆ, అంటే అందులో కూడా ఆ టుగెదర్నెస్, అంటే మనకు రాధాకృష్ణ అనే లేదా వర్డ్స్ లేదా సంథింగ్ ఫ్యామిలీ అది పైకి, బట్ ఆ టుగెదర్నెస్ అనేటువంటిది తన ఇష్యూ అనేటువంటిది మనకి కామన్ గా అర్థం అవుతున్నది. తను టుగెదర్నెస్ అనేది కోరుకుంటుంది, అర్థమవుతుంది. కానీ వాస్తవంగా ఆమెకి 2 ఫేసెస్ ఒకదాని నుండి ఒకటి రిపెల్ అవుతున్నాయి. తన డ్రీమ్స్ లో కానీ తను చెప్తున్న దాంట్లో కానీ తన ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా జరిగిపోతుంది అనే ఫీల్ ఇన్నర్ గా ఫీల్ అవుతుంది. అంటే అది సబ్ కాన్షియస్ లో ఎలా మనకి ఎక్స్ప్రెస్ చేస్తారనేది అంత బాగా చెప్పింది. అంటే దే ఆర్ నాట్ గెట్టింగ్ టుగెదర్, దే ఆర్ గోయింగ్ అపార్ట్ అనే జెస్చర్స్ తో పాటు చెప్పింది ఆవిడ. అంటే ఆ మాలిక్యూల్స్, ఆటమ్స్, దే ఆర్ నాట్ గెట్టింగ్ టుగెదర్, దే ఆర్ ఫేసింగ్ ఆపోజిట్, దే ఆర్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అంటే తను మనకి చెప్పచ్చు ఈ బాండ్, నేను ఆయన ప్రేమించాను, ఇంట్లో వాళ్ళు ఇవన్నీ అక్కడ కలిసి ఉండాలి. సో ఇదే సేమ్ సబ్ కాన్షియస్ లో ఆ టుగెదర్నెస్, బీయింగ్ టుగెదర్, బీయింగ్ ఎ పార్ట్, జస్ట్ అది అంటే అది ఎంత సబ్ కాన్షియస్ లో తనకి పడిపోతే అంత దాన్ని అబ్స్ట్రాక్ట్ లో అలా డిస్క్రైబ్ చేస్తుందో మనం కొంచెం అంటే క్లియర్ గా మనకి అదే ఇష్యూ అనేది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది సెన్సేషన్ మెథడ్లో చాలా నీట్ గా వెళ్ళిపోయిందండి. తను చాలా చక్కగా చెప్తుంది, కానీ ఆ చెప్తుంది దేని కింద వస్తుంది అనేది అర్థం కావట్లేదు. అంటే మన స్థాయి కొంచెం పెరగాల్సిన అవసరం ఉంది. ఆమె చాలా నీట్ గా వెళ్ళిపోయిందండి, లోపలికి వెళ్ళిపోయింది. తను ఏంటి అనేది కూడా చాలా నీట్ గా చెప్తుంది. అంత డీప్ గా జనరల్ గా పేషెంట్లు వెళ్లకుండా పై పైన తేల్చేస్తారు, నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన్ని కాదంటున్నారు, ఇది పరువు నష్టం అవుతుందేమో. అవన్నీ ఇంకా పైకి మనకి చెప్పేటువంటి ఆ కథలేం చెప్పట్లే ఈ అమ్మాయి. తను ఎంత సబ్ కాన్షియస్ గా ఆ ఇష్యూ గురించి వర్రీ అవుతుంది, ఆ ఇష్యూ గురించి థింక్ చేస్తుంది అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పింది. మంచి సెన్సేషన్ మెథడ్ లో మనకి ఇది ఒక మోడల్. ఎంత డీప్ గా వెళ్తారు వాళ్ళు, మీ ప్రమేయం లేకుండానే ఆమె వెళ్ళిపోతూ ఉంది, అట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉంది, డీప్ డీప్ అని. చాలా మంచి ఇదండి. మరి దీనికి ఎట్లా మనం రెమెడీ ఎట్లా మీరు సెలెక్ట్ చేస్తారో మరి మాకు కూడా చెప్పాలి. అదే అందుకే ఒకసారి డిస్కస్ చేద్దామని అంటే కొంచెం నేను ఇంకా ఎక్కడ ఒకసారి క్లారిటీకి తెచ్చుకోవాలి అనే పాయింట్స్ కూడా మనం డెఫినెట్ గా మీరు చెప్పింది ఆ బాండ్ ఇష్యూస్, బట్ అగైన్ మళ్ళా తను ఇక్కడికే ల్యాండ్ అవుతుంది అనేటువంటిది మనం ఎంకరేజ్ చేసుకోవాలి. బట్ సేమ్ ఇష్యూ ఇన్ ఏ అబ్స్ట్రాక్ట్ లో కూడా అదే ఇష్యూ వచ్చింది కదా, సే బై ఆస్కింగ్, అంటే తను మనం ఈ చెప్పిన కొంత స్టోరీలు చెప్తుంది, నన్ను ఫ్రెండ్ లవ్ చేశారు, నేను ఇష్టపడ్డాను, ఇంక ఇవన్నీ స్టోరీ రావచ్చు. బట్ ఇట్ మే ల్యాండ్ అగైన్ టు దట్ టుగెదర్నెస్ ఆర్ బీ అండ్ ఏ పార్ట్. ఎందుకంటే అంత సబ్ కాన్షియస్ లో అంత చెప్పిన తర్వాత మళ్ళీ మనం ముందుకి కింద లెవెల్స్ కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ చెప్తారు యూజువల్ గా. అవునవును, మనం అక్కడ అడిగితే అదే చెప్తారండి. ఇష్టపడలేదు, నేను వాడిని ఇష్టపడ్డాను, ఇంక ఇవన్నీ వస్తాయి, కథ వచ్చేస్తుంది, కథలు వస్తాయి. బట్ డెఫినెట్ గా మనం అడగాలి ఆ బాండ్ తనకి ఏంటి, వెదర్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ ఆర్ మినరల్ ఆర్ యానిమల్. అది డిసైడ్ అయిపోతే మిగతాది మనం ఎట్లాగో దాన్ని కోరిలేట్ చేసుకోవచ్చు. అసలు ఏం తెలియట్లేదు కదా, ఆమె ఏం కింగ్డమ్ అనేది కూడా తెలియట్లేదు. అసలు కింగ్డమ్ తెలియకుండా లోపలికి వెళ్ళాలంటే తప్పు అయిపోతుంది కదండి మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను, మనకి 3 కింగ్డమ్సే లోంచే మనం చూస్తుంటాం ఎగ్జాంపుల్. కానీ మనకి చాలా సోర్సెస్, ఇప్పుడు ఇంపాండరబుల్ అనే సోర్స్ ఉంది, సన్ ఇట్లాంటివి ఉంటాయి, సోల్, లూనా అంటే లూనా మూన్ రేస్ నుంచి అవి ఎలా తీసుకోవాలనేది కూడా మనం దాని మీద మనకి ఎక్స్‌పోజర్ సరిగ్గా లేదు కదండి. వాటిలోంచే మనం చూస్తుంటాం. కానీ సోర్సెస్ ఆఫ్ రెమెడీస్ లో చాలా ఉన్నాయి.
సో అవును. పేషెంట్ ఎలా ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దాంట్లోంచి మనం వెళ్ళాలి. అంటే ఐ మీన్ మనకి తెలిసింది 3 కింగ్డమ్సే కాబట్టి మూడిట్లోని ఎలా ఫిట్ అవుతుందని చూస్తే మనకు బెస్ట్ తెలిసిన 2 అవుతాం. కానీ అదేంటో ఆ సోర్స్ ఏంటో మనం ఎక్స్‌ప్లోర్ చేయగలగాలి. అంటే సార్ చేసేదేంటంటే వీటన్నిటిని గూగుల్‌లో పెట్టి సెర్చ్ చేసి దాన్ని నేచర్‌లో అది ఎలా హిట్ దాని అవుతుంది. ఫిజికల్, కెమికల్ ప్రాపర్టీస్ కానీ లేదా ఎలా దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తారనమాట. మనకి అదే. తెలియని ఇప్పుడు అర్థం. మనం ఇప్పుడు ఇది చూస్తే వేవ్స్, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అనంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ఇట్లా చెప్తున్నారంటే మీరు చెప్తున్నట్లు ఇది ఈ కింగ్డమ్స్ కంటే బయట ఉన్న కేసు లాగా అనిపిస్తుంది చూస్తే. కానీ మనకది అంత అంటే మీరు కూడా ఇంకా సెర్చ్ చేయాలి ఇది. కింగ్డమ్స్ అవతల పక్కన ఉన్నదా ఏంటి అనేది. మ్యాగ్నెటిక్ వేవ్సా లేకపోతే అట్లా లూనారు లేకపోతే ప్లానెటరీ అదే ఇంకో కొత్తగా వస్తున్నాయి కదండి. మనకు కూడా అదే. రిస్క్ పాయింట్ ఇది. ఇంకా బాగా నేర్చుకుంటానికి అవకాశం ఇచ్చే కేసు. అదే. అంటే ఇక్కడ క్లియర్‌గా మనకి ఐ యామ్ ల్యాకింగా, లూజింగా అనేటువంటిది ఒక మినరల్ యాస్పెక్ట్ కంప్లీట్‌గా మనం ఎక్స్‌ప్లోర్ చేస్తే వచ్చేదేమో. బట్ ఆ బాండ్ గురించి ఆహ్, బట్ పైన చెప్పినటువంటి కేస్‌లో మనకి ఎగ్జాక్ట్‌గా అది తెలియట్లేదు. యానిమల్ ఇష్యూ అనేది అంత క్లియర్‌గా ఏమీ లేదు. సో, కొంత ఒక ప్లాంట్ ఇష్యూ ఏమన్నా ఆ సెన్సిటివిటీయా అనేది గూడా మనకి ఎగ్జాక్ట్‌గా ఎక్కడ అనేటువంటిది మనకి ఇదవ్వలేదు. సో, కానీ అబ్‌స్ట్రాక్ట్‌లో అదొక సంథింగ్ డిఫరెంట్ వేవ్స్, మాలిక్యూల్స్. సో, కుడ్ బీ అంటే నాకు అట్లా అనిపించిందిలెండి. ఆవిడ చెప్పే దాంట్లో నేనేమి అడగకుండా ఆవిడసలు ఒక ఇట్లా కళ్ళు మూసుకొని వెనక్కి వాలిపోయి సమ్ ఏదో తనకి ట్రాన్స్‌లోకి వెళ్ళినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడేదో చెప్తూ కంప్లీట్‌లీ డిఫరెంట్‌గా చెప్పిందసలు. పైన చెప్పిన దానికి, దీనికి అన్నట్టుగా చెప్పిందనమాట. నాకేం అర్థం కాలే అసలు కేసు. కొంచెం మనం అందుకని ఏదైనా చేసుకోవాలంటే మినరల్ లోకి కొంచెం ట్రై చేసుకోవచ్చు. కానీ అంటే అది అంత మనం ఇమిడ్చినట్టుగా ఉంటది. తనని తీసుకొచ్చి ఆ! మనకు తెలిసిన దాంట్లో ఇమిడ్చినట్లు ఉంటుంది. కానీ ఆమె అది కాదు. ఆమె ఏదో డిఫరెంట్. అది తెలుసుకోవాల్సింది. అది ఏంటంటే అది ఇదొక అంటే లెర్నింగ్ లాగా కూడా ఒక కేస్. అంటే మనకి ఆ అబ్‌స్ట్రాక్ట్‌లో వెళ్ళినప్పుడు మనకి కొంతమంది అది డిస్క్రైబ్ చేయనప్పుడు సారు మనకి పేపర్ మీద దాన్ని చేయమంటం. సో, దాన్ని మళ్ళా ఎక్స్‌పీరియన్స్ చేయమంటం. సో, ఇలాంటివి కూడా మనకి అంత అంత డీపర్‌గా వెళ్ళినప్పుడు ఏంటంటే అవి హెల్ప్‌ఫుల్ అవుతాయి కొంత. సో, అదొక 2 పోల్స్ లాగా దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఒక చుట్టూతా ఆ 2 ఆహ్, సెపరేట్ అయిపోతున్నట్టు. ఇప్పుడు నార్త్ పోల్, సౌత్ పోల్ తీసుకున్నామనుకోండి. 2 పోల్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ అవి 2 రిపెల్ అవుతాయి. అలా అని దాని చుట్టూతా ఒక మ్యాగ్నెటిక్ లైన్స్ అనే సర్కిల్స్ అనేటువంటిది ఆహ్, మనకి తెలుస్తూ ఉంటుంది. మనం దాంట్లో ఫిజిక్స్ వాటిలో చదువుకొని ఉంటాం గదా! సో, ఆ 2 రిపెల్ అవుతా ఉంటాయి. సో, అదే మ్యాగ్నెట్‌కి నార్త్, సౌత్ 2 ఉంటాయి. బట్ వెన్ దే ఆర్ ఇన్ అపోజిట్ దే డోంట్ అట్రాక్ట్. దే గెట్ రిపెల్ ఈచ్ అదర్. సో, మీరు చెప్పిన ఆహ్, మీరు చెప్పిన ఏరియా ఎగ్జాక్ట్ దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో చూసుకుంటే చదువుకునేటప్పుడు 2 పోల్స్ చూపించి అవి వాటికి సర్కిల్ ఉంటాయి. మళ్ళా దాని చుట్టూ కూడా పెద్ద సర్కిల్స్ ఉంటాయండి. అవును. ఎగ్జాక్ట్ గా ఆ పిక్చర్ ఇక్కడ మనకి ఆ బొమ్మ మన 9th లోనో 10th లోనో చదువుకునేటప్పుడు ఆ ఫిగర్ అంటే మా టైంలో చదివేటప్పుడు అట్లా ఫిగర్ చూపించేవాళ్ళు. ఇది నార్త్ పోల్, సౌత్ పోల్ దానికి ఇండివిజువల్ ఉంటాయి. దాని చుట్టూ మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఆ బొమ్మ కనపడుతుంది తను చెప్తున్నప్పుడు. అదే. అంటే ఆవిడ ఎక్స్‌పీరియన్స్‌లో అలాగే చెప్పిందనమాట. ఆ 2 అలాగే చెప్తూ మొత్తం ఆ సర్కిల్స్ డిస్క్రైబ్ చేస్తూ అలా చెప్పింది. అంటే అది ఎగ్జాక్ట్‌గా ఆ ఫీల్డ్‌ని డిస్క్రైబ్ చేస్తున్నట్టు ఆ 2 పోల్స్ 2 అది టుగెదర్‌గా ఉండాలనుకోవడం. కానీ అవి రిపెల్ అయిపోవటం. ఆ 2 పార్ట్స్ అందులో ఆటమ్స్, మాలిక్యూల్స్ టుగెదర్‌గా ఉండాలంటే దాన్ని అపోజిట్‌గా రిపెల్ అవ్వడం. దాన్ని డిస్క్రైబ్ చేసింది ఆవిడ. సో, అదేమన్నా కొంచెం డిఫరెంట్ అంటే అదేమన్నా అయ్యుండొచ్చేమో ఒక థాట్. బట్ మనం కేస్‌లో కంప్లీట్‌గా తీసుకోవాల్సిన పాయింట్స్ ఇవి మీరు చెప్పినవి ఆహ్, క్లారిటీగా ఉంది.
బట్ ఇది ఏమన్నా కొంత ఇంపాండరబుల్ అని ఒక ఐడియా కూడా, అంటే అదేమన్నా ఇట్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమన్నా అది ఉండొచ్చా? అది కూడా మనం మన నాలెడ్జ్ నుండి చూపిస్తుందే కదండి. మనకు అది తెలుసు కాబట్టి అటు వెళ్తున్నాం. అది కాదేమో. అంటే అది ఇప్పుడు ఒక యానిమల్ కింగ్డమ్ వీటిల్లో మనం ఎట్లయితే ప్లాంట్ కాదనుకుంటున్నామో అట్లా చూపిస్తుంది కాబట్టి, పోనీ ఆ ఇష్యూలోనే మనం మళ్ళా ఆమెతో ఇంకొక సిట్టింగ్ వేయాల్సి వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నా కూడా. అది మనం ఎంక్వైర్ చేయకుండా మనం డిసైడ్ చేయడానికి ఉండదు. సో ఒక ఐడియా మనకి ఈ ఇష్యూ కూడా దానికే ల్యాండ్ చేస్తుందా అనే ఒక, ఎందుకంటే అంత హైయర్ లెవెల్ కరెక్టే, అది ఒక ఐడియా కింద పెట్టుకుని మనం అప్రోచ్ చేసుకుంటే ఇష్యూసే వస్తాయి మళ్ళా. ఇష్యూస్ అదే అంటే బ్యాక్గ్రౌండ్ లో మనం అది కూడా మైండ్ లో పెట్టుకుని, ఈ రెండు ఆస్పెక్ట్స్ ని మైండ్ లో పెట్టుకుని ఆమె ఎటు వెళ్తుందో గమనించుకోవాల్సిన అవసరం ఉందండి అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎవరైనా ఏదైనా సజెషన్స్ ఇంకా కేసులో కొంచెం? యానిమల్ కింగ్డమ్ మాత్రం అనిపించడం లేదు సార్. ఎయిదర్ ప్లాంట్ ఆర్ మినరల్. సెన్సిటివిటీ అనేది కొద్దిగా పాయింట్ లో చూసినప్పుడు ప్లాంట్ అనిపిస్తుంది. ఆ బాండ్ గెయిన్ బాండ్ లాస్ అనే పాయింట్ తో చూసినప్పుడేమో మినరల్ అని నా మనసు కనిపిస్తుంది. ఓకే 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 అండి. ఇంకా ఎవరైనా కొంచెం సజెషన్స్ ఈ కేసులో? అంటే ఇది జస్ట్ డిస్కషన్ కోసం, అంటే మనం ఎలా ఇలాంటి కేసు వస్తే మనం నెక్స్ట్ మనం ఎలా తీసుకోవాలి అనేటువంటిది ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంట్లో ఎలా మనం దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రతిసారి ఒక కేసు చెప్పేసి ఇది వేసామని తగ్గింది లేదా, సో హౌ టు ప్రొసీడ్ ఇన్ సచ్ కేసెస్ అనేటువంటిది మనం నేర్చుకున్న దాంట్లోంచి వెళ్దామని ఒక కేసు డిస్కస్ చేసాను జరిగింది. ఇటువంటివి కూడా కావాలండి డాక్టర్ గారు, ఇటువంటివి కూడా కావాలి మనకి. ఇది మనకి అందరం కూడా సెర్చ్ చేస్తాం కదా, మంచి కేసు చెప్తున్నానండి. అదే అరవింద్, హలో చెప్పండి. అంటే మనకి ఇంకా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు అన్నప్పుడు వీ కెన్ ఆస్క్ దెమ్ వాట్ దే ఆర్ కోరిలేటింగ్ టు. అబ్స్ట్రాక్ట్ గా ఏదైనా ఇమాజినరీ ఆబ్జెక్ట్ కానీ, థింగ్ కానీ, యానిమల్ కానీ, వాట్ ఎవర్. సో దట్ వాళ్ళ ఐడియాస్ ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది, వాళ్ళు అబ్స్ట్రాక్ట్ గా ఏం ఇమాజిన్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. సమ్టైమ్స్ మనం ఇలా ఊహిస్తున్నాం, వాళ్ళు ఇంకేదైనా ఊహించవచ్చు. అంటే అది నేను అడిగాను కదా, ఆవిడ యాక్చువల్ గా సర్కిల్స్ మొత్తం ఇలా గీసిన దాన్ని తను జస్ట్ ఆ పేపర్ మీద పెట్టిన దాన్ని నేను దాన్ని ఎక్స్పీరియన్స్ కూడా అడిగాను. అడిగినప్పుడే లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పటికి అదొక 2 ఫేసెస్, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సర్కిల్స్ అవే చెప్పారు. నేనేం అడగలేదు యాక్చువల్ గా. ఆ సర్కిల్స్ డార్క్నెస్ లోకి వెళ్ళిపోతున్నట్టు, డీపర్ గా వెళ్ళిపోతున్నప్పుడు, కంప్లీట్లీ ఆటమ్స్, మాలిక్యూల్స్ అవి చెప్పినప్పుడు అది నాకు అర్థం కాక దాన్ని ఆవిడ కూడా ఇంకా కంప్లీట్ గా వెళ్ళలేకపోతున్నప్పుడు అది పేపర్ మీద పెట్టమని చెప్పినప్పుడు అది సర్కిల్స్ గీసింది అనమాట. అది గీసిన తర్వాత దాన్ని మళ్ళీ అది చూసి దాన్ని ఎక్స్పీరియన్స్ అడిగాను. అదేంటో అది చూసినప్పుడు కలిగే అనుభూతి, ఎక్స్పీరియన్స్ అది అడిగితే అది చెప్తూ ఆ సర్కిల్స్, ఫేసెస్ అవి చెప్పి అదొక ఫీల్డ్ లాగా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ సర్కిల్స్ అవి చెప్పింది. ఆమె చెప్పింది, అంటే నేనేమి అడగలేదు. ఇక్కడ అడగడానికి ఏం లేదంటే చెప్పడం కూడా ఒక ఆర్డర్ లో చెప్తున్నది కదా సార్.
ఆ, ఆ సర్కిల్స్ చేయడము, డ్రా చేయడము, అంటే అది కూడా ఒక ఆర్గనైజ్డ్ మినరల్ కింగ్డమ్ లాగా అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నా సార్. ఒక ఆర్డర్ లో చెప్తున్నా. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే. శ్రీకర్ అన్న చెప్తున్నారు ఏదో. హలో. హలో. నేను చెప్తున్నారు ఏదో. ఓకే ఓకే. సో ఆల్రెడీ అడిగితే అప్పుడు మళ్ళీ అది 2 సెపరేట్ సర్కిల్స్ కింద ఇలా చెప్పారా ఫీల్డ్? అది ఆ పేపర్ మీద గీసిన దాన్ని అడిగితే ఆవిడే చెప్పారు 2 ఫేసెస్ అవి దగ్గరికి రావాలనుకుంటే కానీ రిపెల్ అయిపోతుంటాయి, అందులో ఆటమ్స్ మాలిక్యూల్స్ రిపెల్ అవుతుంది, దాని చుట్టూ సర్కిల్స్ అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా అన్నట్టు చెప్పారు. అంటే అది నేను అనుకున్నది కాదు అంటున్నాను, అంటే దాని గురించి ఎక్స్పీరియన్స్ అడిగితే కూడా అదే చెప్తుంది ఆవిడ. సరే సరే, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. సరే సరే. వేరే కాల్ చేస్తాను. బాయ్. మేడం ఏదో చెప్తున్నారు, అరవింద మ్యామ్. హలో. అరవింద మ్యామ్ ఏదో చెప్తున్నారు ఇందాక. మీ వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. ఓకే మ్యామ్, ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి జస్ట్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.